రాముడు శివధనస్సుని ఎత్తగలడా లేక మిగతా రాజుల్లాగే ప్రయత్నించి ఆగిపోతాడా? విశ్వామిత్రుని సంకేతం చూసిన రాముడు శాంతంగా ముందుకు నడిచాడు. అక్కడ ఉన్న రాజులు యోధులు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ రాముడి ముఖంలో మాత్రం భయం లేదు. అతని కళ్ళల్లో ధైర్యం, హృదయంలో భక్తి. రాముడు శివధనస్సు దగ్గరికి వెళ్ళి ముందుగా నమస్కరించాడు. తరువాత ఆ ధనస్సును మెల్లగా చేతుల్లోకి తీసుకున్నాడు. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్క క్షణంలోనే రాముడు దానిని ఎత్తి ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. అంతే, అది ఒక్కసారిగా విరిగిపోయింది. మొత్తం సభ నిశ్శబ్దమైంది. ఆ తరువాత ఆనందంతో మారుమోగింది. సీతాదేవి హృదయం ఆనందంతో నిండిపోయింది. సీతకు తెలిసింది రాముడే తన వరుడు అని. ఈరోజు నీతి ఏంటి అంటే, నిజమైన శక్తి శరీరంలో కాదు, మనసులోని నమ్మకంలో, భక్తిలో ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో సీతారాముల వివాహం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.